మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలానే ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని జపించాలో క్లియర్గా ఈరోజు మనం తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో దశమి రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరణ చేస్తారు. రాజరాజేశ్వరీ దేవి సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. పరమశాంతి స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడ చేతితో పట్టుకుని దర్శనం ఇస్తుంది. మణిద్వీప వర్ణనలో శ్రీ పొరలోని చింతామణి గృహ మధ్యస్థ ఆమె నివాసం సువర్ణ సింహాసనం మీద ఉంటుందని ప్రతీతి. ఈ విజయదశమి నాడు అమ్మవారిని సేవిస్తే అన్నింటా విజయం సాధిస్తారు. నవరాత్రుల్లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గాదేవిని రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు. రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించేందుకు గుర్తుగా విజయదశమి పర్వదినాన్ని చేసుకుంటూ ఉంటాం. శ్రీ రాజరాజేశ్వరి దేవిని అపరాజిత దేవిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ దేవి అన్ని లోకాలకు ఆరాధ్య దేవత. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా విజయమే లభిస్తుంది. అందుకే మీరు ఈరోజు మంచి పనులు మొదలు పెట్టండి. ఈరోజు ఆయుధ పూజ కూడా చేస్తారు. మరి ఈరోజు అమ్మవారికి ఏ రంగు చీరను ధరింపచేయాలంటే ఆకుపచ్చ వర్ణం కల చీరను ధరింపచేయాలి. మరి అమ్మవారికి ఈరోజు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలంటే పులిహోర, గారెలు నైవేద్యంగా పెట్టాలి, లడ్లు, ఇలా మీకు శక్తి ఉంటే 9 రకాల వంటలు నివేదన చేయవచ్చు. అంటే చలిమిడి, వడపప్పు, పానకం వీటన్నిటినీ కూడా నివేదించవచ్చు. అలానే ఈరోజు తప్పకుండా తెల్ల నువ్వులు కలిపిన ఏదో ఒక పదార్థం కూడా సమర్పించాలి. ఇవన్నీ చేయలేని వారు ముఖ్యంగా పులిహోర, పూర్ణాలు, లడ్లు, గారెలు ఇవి చేస్తే చాలు. వివాహం కాని అమ్మాయిలు ఈరోజు అమ్మవారికి లడ్డూలు నివేదన చేస్తే మంచి గుణవంతురాలైన భర్త లభిస్తాడు. మీ శక్తి కొలది ఎన్ని నైవేద్యాలు పెట్టినా అమ్మ తృప్తి పడుతుంది. ఇక ఈరోజు అమ్మవారిని ఏ మంత్రాలతో పూజించాలో చూద్దాం. ఈరోజు రాజరాజేశ్వరి అష్టకాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ తప్పక చదవాలి. దానితో పాటు ఈ మంత్రాన్ని 3 లేదా 11 లేదా 108 సార్లు చదువుతూ ఉండాలి. సిద్ధగంధర్వ యక్షదేహే అసురైర మరేరపి సేవమానా సదా భూయాత్ సిద్ధాది సిద్ధిదాయిని. ఈ 9వ శక్తి స్వరూపమైన సిద్ధిదాత్రి సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. ఈమె కరుణ వలనే పార్వతీదేవి పరమేశ్వరులలోని అర్ధనారీశ్వర భాగాన్ని పొందినట్లుగా పురాణ కథనం చెప్తుంది. ఈమెకు ప్రార్థన చేస్తే పరమానందదాయకమైన అమృత ఫలితం సంప్రాప్తిస్తుంది. ఈ విధంగా దశమి రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ విజయదశమి నాడు జమ్మి పూజ చేయటం శుభదాయకం. తిథి, వార బలం, గ్రహ బలం చూసుకోకుండా ఏ పనినైనా సరే ఈ విజయదశమి రోజు ప్రారంభిస్తే ఆ పనిలో విజయం తథ్యం అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.